నమస్కారం సార్. తాజాగా ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అయితే ఏర్పడబోతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా అందరి దృష్టి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలికినటువంటి అధికారుల పరిస్థితి ఏంటి, రేపు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు. మరి ఆల్రెడీ ఆ రెడ్ బుక్ అని నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. నిన్న కొంతమందికి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కూడా నిరాకరించారు. సో ఏం జరగబోతుందంటారు ఆంధ్రప్రదేశ్లో రేపు? సుధాకరు, ఇక్కడ ఒకటి కనుక మనం పరిశీలిస్తే చవటమే కాదు, ఆచరణలో కూడా దాన్ని చేసి చూపిస్తున్నామని చెప్పని నిన్న తండ్రి కొడుకులు చూపించారు. ఎర్ర పుస్తకం పట్టుకొని అందరి జాతకాలు దీంట్లో ఉన్నాయి, ఎవరిని వదిలిపెట్టాలని చెప్పని లోకేష్ బాబు గారు అన్నారు. అలాగే నేను మారిన చంద్రబాబు నాయుడు గారిని మీరు చూస్తారు. రాజకీయ పాలన జరగబోతుంది రేపటి నుంచి, అధికారుల పాలనకి నేను మొగ్గు చూపను అని చెప్పిన విధానంతో నిన్న ఒక సిఎస్ని ఒక్క నిమిషం మాత్రమే అవకాశం ఇచ్చేసి, బాబు నువ్వు సెలవు మీద వెళ్ళిపో అనే అవకాశం ఇవ్వటమే కాకుండా సంజయ్ గారు కావచ్చు, లేకపోతే ఆంజనేయులు గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, వస్తే వాళ్ళని కలుసుకోవడం కూడా ఇష్టం లేదని చెప్పిన విధానం చూసిన తర్వాత చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పరిపాలనా పరంగా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు అనే అభిప్రాయం నిన్న చాలా స్పష్టంగా అందరికీ సంకేతాలు అయితే అందినాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఏ అధికారిని కూడా ఉపేక్షించేది లేదు, క్షమించేది కూడా లేదు. చేయరాని తప్పులు చేసిన వాళ్ళను కూడా వాళ్ళు క్షమించమని అడిగితే గతంలో ఈయన పానీలే అధికారులు కదా, రేపు మనతో బాగా చేస్తారు కదా అనే అభిప్రాయం ఉండేది. కానీ ఈ సమయంలో అలాంటి అభిప్రాయాలు ఏమి పట్టించుకోకుండా చేసిన వాళ్ళకి అట్టుబెట్టిన వాళ్ళకి అట్టున్నర పెట్టమన్నారు. అంతకంటే ఎక్కువగానే రేపు పొద్దున వాళ్ళకి న్యాయపరంగా చట్టపరంగా, ఇది చెబుతున్నాను బాగా గుర్తుపెట్టుకోండి, న్యాయపరంగా చట్టపరంగా మాత్రమే వాళ్ళకి శిక్షలు ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను. ఈరోజు సిఐడి సంజయ్ గారు కావచ్చు, వాసుదేవరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఆయన మీద మొదలైనవి దాడులు, ఆదాయాలు ఎక్కువ సంపాదించిన దాని మీద ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కావచ్చు, వివిధ శాఖల వాళ్ళు మొదలుపెట్టేశారు. ఇది ఒక్కడితోటి ఆగదు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సిఎస్ గారి మీద వచ్చినటువంటి అభియోగాలు కావచ్చు, సంజయ్ గారు ఎందుకు అలా ప్రవర్తించారు, మరి ఆయన దగ్గర ఆధారాలు కావాలి కదా. ఈ రోజు వరకు ఆధారాలు చూపించలేదు కదా. ఒక చంద్రబాబు నాయుడే కాకుండా ఎంతమంది రాజకీయ నాయకుల మీద అభియోగాలు మోపి వాళ్ళని నిర్బంధించి కారాగారవాసం చేయించి అనారోగ్యంగా ఉన్నా కూడా అర్ధరాత్రి గోడలు దూకెళ్ళేసి చేసిన హంగామా అంతా మర్చిపోలేదు కదా. దానికి బాధ్యులైన అధికారులే కాదు, సహకరించిన కింద స్థాయి వాళ్ళ మీద కూడా శిక్షలు పడాలి. ఎందుకంటే నన్ను అదుపులో తీసుకోమన్నారు అనుకోండి, నా ఇంటికి రావాలా, నాకు నోటీసులు ఇవ్వాలా, లేదంటే నేను దానికి స్పందించకపోతే కదా నా మీద చర్యలు తీసుకోవాల్సింది. అర్ధరాత్రి పూట గోడలు దూకొచ్చి తలుపులు బగలగొట్టొచ్చి ఎంత విధ్వంసకాండ సృష్టించారు వీళ్ళు. వీటన్నిటికీ శిక్ష లేకపోతే నిస్సందేహంగా ఈ కూటమి తప్పు చేసిందే అయింది. శిక్షలు వేయాలి, వేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఆ దిశగానే వాళ్ళ ప్రయాణం సాగుతుందని చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, పరిపాలనా బాధ్యత ఆయన చూసుకొని ఇలాంటి వాళ్ళ సంగతి చూడటానికి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ఆ బాధ్యతలు అప్పచెబుతారని అయితే నేను భావిస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది అధికారులు నిన్న కలవడానికి వస్తే ఆ గేటు వద్ద ఆపి వెనక్కి కూడా పంపారని చెప్పి వాదన వచ్చింది. ఏంటంటారు? అంటే ఇక చర్యలు ప్రారంభించబోయే ముందు కలవటం ఇష్టం లేకేనా? నిస్సందేహంగా. ఎందుకంటే చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దానివల్ల చాలామంది ఆగిపోతారు కదా. ఇక అవును, వారికి అవకాశం లేదు, మనం వెళ్ళి ఏం చెప్పి అనుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన అకృత్యాలు 1, 2 కాదు కదా. రాజకీయ నాయకులు చేసినటువంటి అకృత్యాలకి అధికారులు సహకారం లేకపోతే వాళ్ళు అలా చేయరు కదా. అలాగే రాజకీయ నాయకుల అండదండ లేకపోతే వీళ్ళు ఇట్లా విచ్చలవిడిగా చేయరు కదా. అంటే వీళ్ళిద్దరూ కలిసే కదా చేసింది. కాబట్టి ఇద్దరికి కలిసి శిక్షలు వేయాలి అంటే ఒకరిని క్షమిస్తే రెండో వాళ్ళని కూడా క్షమించాల్సిందే కదా. కాబట్టి ఇద్దరికి శిక్షలు పడాలి అంటే, వాళ్ళు చేసిన నేరాలు నిరూపితం కావాలి అంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకునే విధంగానే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇది కక్ష సాధింపు చర్యగా ఉండకూడదు, అది కూడా చెబుతున్నాను. కక్ష సాధింపు చర్యగా ఉండకూడదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే 1,00,000 కనపడుతున్నాయి మనకి. అవును, 1 కాదు 2 కాదు. చిన్న ఉదాహరణ చెబుతాను సుధాకరు. నీకు 3,63,000 కోట్ల రూపాయల అప్పుతోటి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వెళ్ళింది. ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పని అన్నీ కూడై కూస్తూ ఉన్నాయి. అంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు. మరి 5 సంవత్సరాలు వచ్చిన ఆదాయం 2 లక్షల సంవత్సరానికి పైన కనపడతా ఉంది కదా. అంటే అది 10 లక్షల రూపాయలు కనపడతా ఉంది కదా. నువ్వు బటన్ నొక్కి అందజేసింది 2,75,000 కోట్ల రూపాయలు నీ నోటితో చెబుతున్నారు కదా. మిగిలిన డబ్బులు జీతబత్యాలకు పోను లేకపోతే ఏదన్నా పోను మిగిలి ఏందనేది లెక్కలు తీయాలా వద్దా? ఈరోజు చూసుకుంటా ఉంటే
వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళకి 200 మందికి జీవో లేకుండా ఉద్యోగులు గుర్తించకుండా ప్రభుత్వ ఖజానా నుంచి దోచిపెట్టారు. ఇలాంటి ఎన్నుండయో రేపొద్దున బయటికి రావాల్సింది ఉంది కదా. ఏమైపోయినాయి ఈ ధనం అంతా? ఎక్కడికి వెళ్తున్నాయి ఈ ధనం అంతా? ఇప్పుడు అప్పుల కుప్పలు ఈరోజు పెరిగిపోతూ ఉంటే దాన్ని తీర్చవలసిన బాధ్యత నీ మీద, నా మీద, ఆంధ్ర రాష్ట్ర పౌరుడి మీదే కదా ఉంది ఇదంతా. ఇవన్నీ సరిదిద్దాలి అంటే దీన్ని ఎవరైతే చేశారో ముక్కు బిండి కొంతమంది దగ్గర వసూలు చేయాల్సిన పని ఉంది కదా. అవన్నీ వీళ్ళు చేస్తారని చెయ్యాలని అయితే నేను భావిస్తున్నాను. ఇక సిఐడి సంజయ్ అయితే విదేశాలకు పారిపోవటానికి అయితే ఒక ప్లాన్ చేశారు. దానికి జవహర్ రెడ్డి ఆమోదం కూడా ఇచ్చారు. తర్వాత ఆగ్రహానికి గురై దాన్ని క్యాన్సిల్ చేసినట్టున్నారు. అంటే సిఐడి సంజయ్ కాదు, ఇంక కొంతమంది అధికారులు ఉన్నారు. ఎందుకు పారిపోతున్నారు? అంటే తప్పు చేశామని భయంతో పారిపోతున్నారా, లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా? తప్పు చేశామనే భయం ఒకటి, దాచుకున్న సొమ్ముని ఇంకోసాట పెట్టడానికి ఓకే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. నిస్సందేహంగా చెబుతున్నాను నేను. దాచుకున్న సొమ్ము తరలించడానికి వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే నాయకులు దోచుకున్నారు, ఓకే, అధికారులు కూడా దోచుకున్నారా? నాయకుల కంటే ఎక్కువ దోచుకున్నారు అధికారులు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అయితే ఇప్పుడు వేధింపులతో పాటు మొదట బయట తీయాల్సింది ఈ అవినీతిని. అదే నేను చెప్తున్నాను. అందుకే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా దాన్ని పరిశోధన చేసి ఆధారాలతో సహా వీళ్ళకి శిక్షలు వేయాలి. ఒకళ్ళు కాదు, 2 కాదు, కొన్ని వేల మంది కనపడబోతారు. చూడండి మీరు. ఇప్పుడు చంద్రబాబు గారు మరి తీసుకోపోయే అధికారులు ఎవరంటారు? మొత్తం టీం అంతా కూడా మార్చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నిస్సందేహంగా జల్లెడ పట్టుకుంటారు. ఎవరైతే వాళ్ళ మాట వినని కొంతమంది అధికారుల్ని అప్రధాన్యమైనటువంటి పోస్టుల్లో నియమించారో వాళ్ళని ఏరి కోరి తీసుకుని వచ్చేసి సరైన విధంగా న్యాయం చేసి, గత ప్రభుత్వంలో ఆయనకి సహాయ సహకారాలు అందజేసిన వాళ్ళకి సరైన న్యాయం చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. మరి సిఎస్ జవహర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? అంటే ఎంత తొందరగా ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలో ఎదురు చూస్తాడని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఏ విషయం అంటారు? ఒకటేంటి, ఒక విషయం అయితే అనుకోవచ్చు, న్యాయస్థానాల తీర్పుకు విరుద్ధంగా ప్రవర్తించాడా, ఎన్నికల సంఘాల తీర్పుకు విరుద్ధంగా ప్రవర్తించాడా, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించాడా, మానవ హక్కులు హరించే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడా, అలాగే ఆయన కొడుకు మీద, ఆయన మీద వచ్చిన భూ కుంభకోణాలకు సంబంధించి కనపడతానే ఉన్నాయా? ఇప్పుడు ఇదే అతిపెద్దది కాబోతుందేమో. మరి ఇవన్నీ ఉన్న తర్వాత చూస్తా ఎలా వదిలేస్తారు? అంటే ఆయన సెలవుపై వెళ్ళాడు, తిరిగి వస్తాడంటారా? రప్పిస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు దేశం వదిలి పారిపోయాడు, ఇప్పటి వరకు కూడా అడ్రస్ లేడు. అలాంటి పరిస్థితి వస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు. అయినా సరే పిలిపిస్తారు. ఆయన ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా అందులో ఇప్పుడు కేంద్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం అయితే నిస్సందేహంగా ఉంది.